జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో జడ్జిగా చేస్తూ అందరినీ అలరిస్తున్న ఇంద్రజ ఒకప్పుడు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో నటించి అన్ని భాషల్లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటిది ఇంద్రజ ఇప్పుడు ఎందుకు అంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు? ఎప్పుడు కూల్ గా ఉండే ఆమె సడన్ గా యాంకర్ పై అంత ఫైర్ ఎందుకు అయ్యారు? మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, ఆ షోలు చేయటం మానేస్తా. నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం, నా భర్త మతంతో మీకేంటి ప్రాబ్లం? నాకు ఇష్టమైతే అలాంటి సినిమాలో కూడా యాక్టింగ్ చేస్తా అని ఎందుకన్నారు? నా కుటుంబం రోడ్డున పడకూడదని ఆ పని చేశా, కానీ నేను చేసిన ఆ 2 తప్పుల వల్ల నా కెరీర్ నాశనమైంది. అయితే ఇంద్రజ చేసిన ఆ తప్పులేంటి? దానికి కారణం ఎవరు? డబ్బు కోసమే బి గ్రేడ్ మూవీస్ లో నటించిందా? రాజేంద్ర ప్రసాద్ ఇంద్రజ పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? ఒక జూనియర్ ఆర్టిస్ట్ తో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుని చివరిగా అతనితో లేచిపోయిందా? సుడిగాలి సుధీర్ కి ఇంద్రజకి ఉన్న రిలేషన్ ఏంటి? ఇంద్రజ గురించి నమ్మలేని నిజాలు ఈ వీడియోలో చూద్దాం. రజాతి అలియాస్ ఇంద్రజ 1977 అక్టోబర్ 17న తమిళనాడులోని చెన్నైలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి బాలసుబ్రహ్మణ్యం, తల్లి సావిత్రి. ఈమెకి శోభ, భారతి అనే 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఇంద్రజ పూర్వీకులు చిత్తూరు జిల్లాకి చెందినవారు. పని నిమిత్తం తమిళనాడుకు వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారు. అలా ఆమె తండ్రి సింగర్ గా అప్పట్లో కొన్ని సినిమాలకు కూడా పాడాడు. ఆమె తల్లి మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఇంద్రజ వాళ్ళ అమ్మా నాన్నకి పెళ్లైన 5 ఏళ్లకి పుట్టడంతో గారాబంగా పెంచారు. చదువుల్లో చురుగ్గా ఉండే ఇంద్రజకు ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే వచ్చేది. చిన్నప్పటి నుంచి డాన్స్, భరతనాట్యం బాగా చేయటంతో వాళ్ళ అమ్మా నాన్న హీరోయిన్ శ్రీదేవి లాగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు. అలాగే ఇంద్రజ ఇంట్లో ఆర్థిక కష్టాలు, ఇబ్బందులు ఉండటం ఎలాగైనా ఇంద్రజాని హీరోయిన్ చెయ్యాలని వాళ్ళ తండ్రి ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో ఇంద్రజాని ఫోటోషూట్ తీపించి కొన్ని ఆఫీసులకు పంపించాడు. అయితే శ్రీకాంత్ హీరోగా జంతర్ మంతర్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. అలా ఆ సినిమా చేస్తున్నప్పుడే ఎస్వి కృష్ణారెడ్డి ఎమలేలా మూవీని ఆలీతో తీస్తూ హీరోయిన్ గా ఎవరిని పెట్టాలా అని ఆలోచిస్తూ జంతర్ మంతర్ మూవీ షూటింగ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఇంద్రజాని చూసి హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. అలా ఎమలేలా మూవీలో ఆలీ పక్కన ఇంద్రజ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఆ 2 మూవీస్ లో ఎమలేలా సూపర్ డూపర్ హిట్ అవ్వటంతో ఇంద్రజకి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే మెయిన్ హీరోయిన్ గా ఎప్పుడు అవకాశాలు రాలేదు. 2 హీరోయిన్స్ ఉంటే అందులో ఒక క్యారెక్టర్ వచ్చేది ఇంద్రజకి. ఎప్పుడైనా సింగిల్ హీరోయిన్ గా క్యారెక్టర్ వస్తే అవి బాగా ఎక్స్పోజింగ్ చూపిస్తూ ఉండే క్యారెక్టర్స్ వచ్చేవి. వీటన్నిటికి చెక్ పెడుతూ ఇక నుంచి నేను చిన్న చిన్న సినిమాలు చెయ్యను అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ దెబ్బకి చాలా వరకు సినిమా అవకాశాలు దూరం అయ్యాయి. ఇక ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలని వద్దు బావా తప్పు అనే మూవీలో రాజేంద్ర ప్రసాద్ తో మంచి పరిచయం ఏర్పడటంతో వరుసగా 6 సినిమాల్లో అవకాశాలు ఇచ్చాడు రాజేంద్ర ప్రసాద్. వీళ్ళిద్దరి గురించి అప్పట్లో బాగా రూమర్స్ రావటంతో ఇక ఇంద్రజ రాజేంద్ర ప్రసాద్ తో సీరియస్ గా రిలేషన్ లో ఉంటూ పెళ్లి చేసుకుందామని అనటంతో దానికి రాజేంద్ర ప్రసాద్ ఒప్పుకోకపోవటంతో ఇక హార్ట్ బ్రేక్ అయిన ఇంద్రజ తెలుగు సినిమాలు చేయటం మానేసి తమిళ్, మలయాళం ఇండస్ట్రీలోకి వెళ్లిపోయింది. ఇంకా అక్కడ కూడా పెద్దగా హీరోయిన్ ఛాన్సులు రాకపోవటంతో, ఇంట్లో ఆర్థికంగా బలంగా లేకపోవటంతో ఇక తప్పక మలయాళంలో ఎక్స్పోజింగ్ క్యారెక్టర్ చేయటం కూడా స్టార్ట్ చేసింది. అలా మమ్ముట్టి, మోహన్ లాల్ తో చాలా సినిమాల్లో నటించింది. ఇక అక్కడ కూడా క్యారెక్టర్స్ తగ్గిపోవటంతో సీరియల్స్ లో కూడా నటించడం మొదలు పెట్టింది. ఇక అలా సన్ టీవీలో చేసిన ఒక సీరియల్ సూపర్ హిట్ అవటంతో అక్కడ పరిచయమైన అబ్బాస్ ని ప్రేమించి అదే విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకుంది. అయితే ఇద్దరు మతాలు వేరవటంతో ఇంట్లో ఒప్పుకోకపోవటంతో వీళ్ళిద్దరూ 2006లో ఇంటి నుంచి వెళ్లిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లైన తర్వాత సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన ఇంద్రజ 5-6 ఏళ్ల తర్వాత మళ్లీ కుటుంబం కోసం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అలాగే టీవీ షోస్ లో జడ్జిగా చేయడానికి కూడా రెడీ అయ్యింది. అలా ఈ టీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలతో బిజీ అయిపోయింది ఇంద్రజ. అలాగే మనీ పరంగా కూడా మంచిగా సెట్ అయ్యింది. ఇక అక్కడ పరిచయమైన సుడిగాలి సుధీర్ తో మంచి పరిచయం ఏర్పడింది. ఇంకా అలాగే సాఫ్ట్వేర్ సుధీర్ అనే మూవీలో సుధీర్ గా తల్లిగా చేసింది. ఇక అప్పటి నుంచి సుధీర్ అమ్మ అమ్మ అంటూ ఇంద్రజను ఒక తల్లిలాగా చూసుకునేవాడు. తెలుగు షోస్ వల్ల సక్సెస్ అయిన ఇంద్రజ ఇప్పుడు తమిళ్, మలయాళంలో కూడా జడ్జిగా చేస్తూ మంచిగా స్థిరపడిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.